అలా సండే రోజు చికెన్ పులావ్ ట్రై చేసాము. టేస్ట్ అదిరిపోయింది అసలు. మా అమ్మ ప్రిపేర్ చేస్తా అంటే పక్క నుండి చూస్తూ చిన్న చిన్న హెల్ప్ చేసాము. ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని రెడీ పెట్టుకున్నాము ప్రిపేర్ చేయడానికి. చికెన్ పులావ్ పర్ఫెక్ట్ గా చేస్తే బిర్యానీ రేంజ్ లో టేస్ట్ ఉంటుందని ఇది తినే వాళ్ళకి తెలియదు. నాకు అదేంటో తెలియదు కానీ ఇంట్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నామంటే ఆకలి అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గ్యాప్ లో వీళ్ళు స్నాక్స్ లాగిచ్చేస్తున్నారు. అబ్బా బాగుంది బాగుందని తింటున్నారు. ఇంకా అంతలోపు ఇక్కడ చికెన్ ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చేసింది. జనరల్ గా బిర్యానీ అయితే చాలా బిగ్ ప్రాసెస్ ఉంటది కదా, ఇదైతే సింపుల్ గా చేసేయచ్చు. అమ్మ చేస్తుంటే చూస్తూ నేర్చుకొని మంచిగా అందరం ఒక చెయ్యి వేసాము. అందరం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసాము. మా చెల్లి అయితే ఇక్కడ టేస్ట్ చూడడానికి చాలా కష్టపడింది. ఫైనల్లీ చికెన్ బిర్యానీ లాంటి పులావ్ రెడీ అయిపోతుంది. ఇందులోకి రైతా ఉంటే బాగుంటదని అది కూడా ప్రిపేర్ చేసాము. ప్లెయిన్ గా కాకుండా ఇట్లా అన్ని వేస్ట్ చేస్తే టేస్ట్ బాగుంటదని అన్ని మిక్స్ చేసి చేశాను. అంతలోగా మా దైవిక్ బాబు నిద్ర లేచి అమ్మ స్మెల్ బాగుంది, ఏదో ఎమ్మిగా ప్రిపేర్ చేస్తున్నారే అని నవ్వుతున్నాడు. ఇక్కడైతే మన పులావ్ రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే. ఇంకా మంచిగా ఇలా అందరం కింద కూర్చొని మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిన్నాము.